పాట సంఖ్య 533. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు అనే పాట. ఎంతమందికి వస్తుందా? కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. పాత సంగతులన్నీయు గతించే మరలరావుగా, పాత సంగతులన్నీయు గతించి మరలరావుగా. యేసునందు కృతవై నూతనముగా నడుపును, యేసునందు కృతవై నూతనముగా నడుపును. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను, యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమ దర్శనమందుండి తొలగిపోము ఎన్నడూ, పరమ దర్శనమందుండి తొలగిపోము ఎన్నడూ. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము, కఠిన మార్గమైనను వెనుకకు మనము ప్రభువులలో పాలు పొందుట కొరకై దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు సహాయం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, నీకు వందనం చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకునేంతవరకు నీ సన్నిధి మాతో నుంచి తోడుగా ఉండి కాపాడుతున్నందుకే నీకు వందనాలు. ఎట్లు మాకు సమస్తమై ఉన్నావో సమస్తము నేనై ఉన్నానని నీకు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి నీకు వందనాలు. సమయంలో ప్రభా మిగతా సమయం మాకు ఆశ్చర్యకరంగా చేయండి. యోగ్యమైన రీతిలో మా యొక్క నడవడి, మా యొక్క జీవితము ప్రభా అన్నీ కలిగి ఉంటే సహాయపడము. వందనము చెల్లిస్తూ మమ్మల్ని అందరం మీ చేతులకు అప్పచెప్పచ్చు. అయోగ్యమైన శిలో చాటు మరుగుచ్చి యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యములో మనం చూసినట్టయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్షించుకొని కాపాడి ఇంతవరకు నడిపిస్తున్నటువంటి ఆ దేవునికి మనం ఎంతో వందనాస్తులమై ఉంటున్నాము.
ఆ తర్వాత ప్రభువును వెంబడిస్తున్న మనము ప్రతిరోజు ప్రతి నిత్యము మనం పరీక్షించుకుంటూ ఈ లోకంలో వెళ్ళాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అందుకు మనము దేవుని యొక్క వాక్యములో 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీ 3వ అధ్యాయంలో 2 కొరింథీ 3:5లో మన సామర్థ్యం అంతా కూడా ఎవరి వలన కలిగినదండి? దేవుని వల్లనే మనకు కలిగి ఉన్నది. ఈ సామర్థ్యమును ఇచ్చేటువంటి దేవుడు, ఆయన వల్లనే మనకు ఈ సామర్థ్యం అంతా కూడా కలిగి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్టయితే మనము మన యొక్క విశ్వాసమును ఏం చేసుకోవాలటండి? పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి. ఆ తర్వాత మనము భ్రష్టులము కాకుండా ఉన్నట్లు ప్రతినిత్యం మనం చూసుకోవాలి. పరీక్షలో ఇది భ్రష్టులు అంటే ఎలా అవుతారు? భ్రష్టులు అంటే ఏంటి అర్థము? భ్రష్టులు అంటే ఒకసారి వెలిగింపబడిన తర్వాత మరలా వెనకకు పోయిన వారు ఏమవుతారంటే భ్రష్టులు అవుతారు అన్నట్టు. అది ఒకసారి మనము ఏమైపోయాము? క్రీస్తులో వెలిగించబడ్డాం. మనమందరం కూడా క్రీస్తు లేనప్పుడు మనము ఎక్కడ ఉంటిమి? అంధకారంలో ఉంటిమి, అంధకారంలో ఉన్నాం. కానీ ఇప్పుడు క్రీస్తు మనల్ని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచినాడు, తన వెలుగులో మనల్ని ఉంచినాడు కదండి. ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడున్న పెద్దలకు కూడా తెలుసు, మా చిన్నతనంలో ఎన్ని కరెంట్ ఇంత లేదు. ఎవరింట్లో చూడు దీపాలే ఉండే, ఎవరింట్లో చూసినా దీపాలే ఉండే. వీధి లైట్ కూడా చాలా తక్కువ. సో అలాంటి స్థితిలో ఉన్న ఆ అనాగరికత పరిస్థితిలో నుండి ఇప్పుడు ఒక మంచి గొప్ప నాగరికతలోనికి, అలాగే ఎక్కడ చూసినా మనము చీకట్లో నడవకుండా వెలుగునే మంచి మంచి లైట్స్ కలిగి ఇప్పుడు జీవిస్తూ ఉంటున్న రీతిగా దేవుడు అంధకారంలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోనికి మనల్ని నడిపించినాడు. దేవుడు ఆయనే మనల్ని నడిపించినాడు. కాబట్టి ఆయన నీకు నాకు గొప్ప విశ్వాసమును అనుగ్రహించినాడు. అలా ఇస్తూ ఇంకేమన్నాడంటే కీర్తనలు 32వ అధ్యాయము, కీర్తనలు 32, కీర్తనలు 32లో మనము కీర్తన 32లో 7వ వచనం ఏమన్నా చూడండి. చాలు. ఆయన ఆ దేవుడు మన రక్షించి మనల్ని వెలుగులో నడిపిస్తూ తర్వాత మనకు దాగుచోటుగా ఉన్నాడు ఆయన. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా మనకు
ఈ గృహాలను మనం కట్టుకుంటూ ఉంటాం. ఈ గృహము దేని కొరకు? అది గృహము దేని కొరకు? నివాసంగా ఉండడానికి కొరకు. దేని నుండి మనల్ని ఈ నివాసం, ఈ యొక్క గృహము కాపాడుతుంది? ఎండ, వాన, దొంగల భయం నుండి, ఆ తర్వాత ఇంకా ఏది ఇంటికి వెలుపల మనకు హానికరమైన వాటి అన్నిట్లో నుండి కూడా మరి కాపాడుతూ ఉంటుంది. ఇది మన గృహము. అయితే ఇక్కడ దేవుడు దావీదు ఎలాగో మరి దేవుణ్ణి విశ్వసించాడంటే, నా దాగుచోటు నీవే. మనము ఈ లోకంలో మనం కట్టుకున్న ఇల్లు కాదు, మనకు అంతవరకే ఎక్కువగా ఆశ ఉంటుంది. కానీ మనకు ఏ ఇల్లు ఏమున్నా కూడా, ఏ రీతిగా నువ్వు భద్రపరచబడుతున్నా కూడా మనం గుర్తించాలి ఏంటంటే, మన దాగుచోటు ఎవరు? దేవుడే. మన దాగుచోటు దేవుడు. ఆయన కాపాడింది. మనం ఈ లోకంలో జీవించడం కష్టం, అర్థమైందా అండి? కాబట్టి ఆయన మన దాగుచోటుగా ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అది మనము మరి గుర్తెరిగి విశ్వాసంతో మనము వెంబడిస్తూ రావాలి. తర్వాత ఏం చేశాడంటే, శ్రమలో నుండి నీవు నన్ను, మనకు వచ్చినటువంటి ఈ శ్రమలలో నుండి కూడా దేవుడు మనల్ని రక్షించేవాడు. ఒకరికి ఒక విధంగా మరి సహాయం చేసినప్పుడు అది కూడా దేవుడే వారి ద్వారా సహాయం చేస్తాడు. ఆ సమయంకు అంతవరకే. తర్వాత మళ్ళీ ఈ వ్యక్తికి సహాయం చేయడానికి ఈ వ్యక్తి రాడు, ఇంకొక వ్యక్తిని, ఇంకా ఏ సమయంలో ఎవరెవరు రావాలి, ఎలాగో నా బిడ్డని పోషించాలన్నటువంటి ఆ ఆలోచన అంతా కూడా ఎవరికి ఉంటుందండి? మన దేవునికి ఉంటుంది. నీ విషయంలో, నా విషయంలో. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే 8వ వచనం అన్నాడు, 32. చాలు, నీకు ఉపదేశము చేస్తుందని. ఈ లోకంలో ఎంతమందన్నా బోధించనియండి మనకు, మన తల్లిదండ్రులు మరి గురువులు, లేకపోతే మన స్టడీస్లో ఎక్కడ ఎంతైనా వారి బోధన వేరు, ఆయన బోధన వేరు. దేవుని యొక్క బోధన ఎలా ఉంటుందండి? అది నిజమైన దాగుచోటుగా, నిజమైనటువంటి శ్రమలను రక్షించేదిగా, శ్రమల్లో నుండి రక్షించేదిగా ఉంటుంది ఆయన యొక్క బోధ ద్వారా, ఆయన యొక్క ఆదరణ ద్వారా కదా. అది నిజమైనటువంటి. తర్వాత ఆయన మనల్ని ఇంకేం చేస్తాడు? నువ్వు నడవలసినటువంటి మార్గమును నీకు బోధిస్తాడు. ఆయన మనం ఎలాగో నడవాలి అనేది దాని విషయంలో మనకు బోధించేవాడుగా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధనను మనం వింటూ మనము జాగ్రత్తగా ఈ లోకంలో మనం వెళ్ళే వారంగా ఉండాలి. తర్వాత ఏం చేసినాడు? చాలు, మనకు ఆలోచనలు ఎక్కడికి వస్తున్నాయండి? చెప్పండి. దేవుడే మనకు ఆలోచన ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆలోచన, సాతాను సంబంధమైన ఆలోచనలు వేరు. సాతాను సంబంధమైన ఆలోచనలో ఎవరు నడుస్తారంటే, ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచారో, యేసుప్రభును స్వరక్షకునిగా, యేసుప్రభువును సంపూర్ణంగా అంగీకరించినటువంటి వాని ఆలోచన ఎట్లుంటుందంటే, మరి సాతాను సంబంధమైనటువంటి ఆలోచన ఉంటుంది. సాతాను సంబంధమైనటువంటి. నేను మొన్న ఒక దినము వెళ్తూ ఉన్నాను, ఒక బ్రదర్తో వెళ్తూ ఉన్నాను. కొంచెం ఆయన ఉద్యోగస్తుడు కాబట్టి ఆయనతో నేను వెళ్తూ ఉంటే ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడంటే, అటు చూస్తే ఇక్కడ ఒక బిల్డింగ్, ఇటు చూస్తే ఇక్కడ ఒక బిల్డింగ్, అబ్బా ఎంత డెవలప్ అయింది, ఇక్కడ కూడా కొంటే బాగుండు, అక్కడ కూడా కొంటే బాగుండు, ఇదే ఆలోచన. దిగి మళ్ళీ వచ్చేంత వరకు కూడా ఇదే ఆలోచన. ఇక నేను నా మనసులో నాకు ఎట్లుంటే,
ఇదెందుకు అదెందుకు అన్నీ కూడా ఏమైపోతాయి ఒక దినాన కాలిపోతాయి. మయన్మార్లో ఏమైంది? దానికి ఒక పేరు, ఎట్లా పడిపోయిన బిల్డింగ్స్ అవి, పేక మెడకలే పేక మెడలాగా కుప్పకూలిపోయినవి. అవి జరుగుతాయని దేవుడు చెప్పాడు, అవి జరుగుతూ ఉన్నవి. ఈ సమయంలో మనము మరి ఇవన్నీ చెప్పాడు కాబట్టి మనము ఎవరి మీద ఎక్కువ ఆధారపడాలి? దేవుని మీదనే ఆధారపడాలి కదా అండి. దేవుని మీద, ఆయన మీదనే మనసు, ఆయన దృష్టి కొరకై, ఆయన ఆలోచన కొరకై మనం ఈ లోకంలో మరి జీవిస్తూ రావాలి. ఎందుకంటే ఆయన నీ దాగుచోటుగా ఉన్నాడు. నీ శ్రమలలో అన్నిట్లో నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించి కాపాడి నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఇంకొక మాట చూద్దాము, 2వ సమూయేలు 2వ సమూయేలు చూడండి. 2వ సమూయేలులో ఇప్పుడు మనం ఎక్కువ శాతము ధ్యానం చేస్తాము. బైబిల్లో ఎక్కువ శాతం ధ్యానం ఎవరిది చేస్తామండి? దేనికైనా దావీదుని తీసుకుంటాం కదా. చిన్నపిల్లల దగ్గర నుండి యవనస్తులకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా ఎక్కువ శాతము దావీదుని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన మానవ రీతిగా ఉండి మానవుడు చేసినటువంటి కొన్ని పనులు, తప్పిపోయినటువంటి స్థితి, వాటన్నిటిలో నుండి తిరిగి ఎలాగూ మరి సంపాదించుకున్నాడో అవన్నిటినీ ఆయన ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నట్టు. అందుకనే ఆయన ఎక్కువగా తీసుకుంటాం. ఇక్కడ ఏమన్నాడంటే 2వ సమూయేలు 8వ అధ్యాయము 2వ సమూయేలు 8వ అధ్యాయము దావీదుకి ఎలా ఉన్నాడో మరి చూస్తుంటున్నాము. మొట్టమొదటిగా 7:20 వచనం చదవండి. దేవా ప్రభువా నీ దాసునైన నన్ను నీవు, ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. మనం ఒకప్పుడు దేనికి దాసులమై ఉంటిమి? పాపానికి దాసులమై ఉంటిమి, అపవాదికి దాసులమై ఉంటిమి. పాపాన్ని నడిపించేవాడెవడు? అపవాది, సాతానుకు దాసులమై ఉంటిమి. మరి ఇప్పుడు ఎవరికి దాసులమయ్యాం? మనము దేవునికి దాసులమయ్యాం. అది మనం గుర్తించాలి. దేవునికి దాసులమయ్యాం కాబట్టి దేవునికి దాసులమైన మనము, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగినావు. నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడా దేవుడు లేడా? ఆయన దావీదుని ఒక్కనినా నేను నన్ను కూడా ఎరిగాడా? చెప్పాడు కదా. మనందరినీ ఎరిగాడు. ఎస్పెషల్గా ఒక్కరినే కాదు, ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా వ్యక్తిగతంగా ఎరిగినటువంటి దేవుడు. అర్థమైందా అండి? ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? చాలు. ఇక్కడ ఏమన్నాడు? మనం ఆరాధనలు చూసాం. ఆరాధనలో ఏమని చూసాము? అంతా ఆయన ఉన్నాడు కదా, ఆయన తప్ప ఇంకేమీ లేదు. ఆ తర్వాత ఇక్కడ దావీదు కూడా ఏమంటుండంటే, నీ వంటి దేవుడు ఒకడు కూడా లేడు అని దావీదు ఒక్కడే అనాలనా? చూడండి, నన్ను ఎరిగి ఉన్నావు, నా కాపుదల, నాకు అన్నీ అని అది మనం అనొచ్చు. కానీ మరి ఆయన ఒక్కడే ఇంత ఎరిగి ఉండాలా? చెప్పండి కదా. ఆయన ఏ పని చేస్తూ దేవుణ్ణి ఎక్కువగా ఎరిగి ఉన్నాడు? రాజుగా ఉండి ఆయన ఏం చేశాడు? అయితే మనం ఏం చేస్తాము? మనము యవన ప్రాయంలో ఉన్నప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, పెళ్ళి కానప్పుడు, పిల్లలు లేనప్పుడు ఉన్నంత ఆసక్తి దేవుని మీద ఇప్పుడు ఉంటుందా? చెప్పండి, ఉంటుందా?
అనుమానం, ప్రశ్న అడుగుతున్నా అంతే. మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు. అందుకని ఏమన్నాడు, మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు లేడు. మరి మనకి ఇంతగా బోధిస్తూ ఉన్నాడు, ఇంతగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఇంతగా కాపాడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం, నా దాగుచోటు నీవే, నన్ను రక్షించేవాడవు నీవే. మనకందరి బాగా తెలిసిపోయింది ఏంటంటే, మనం ఎరిగిన వారంగా ఉండాలి ఏంటంటే, నిజంగా ఆయన తప్ప, ఆయన మనల్ని కాపాడి తప్ప ఎవరేమీ చేయలేరు. ఇంకొక మాట అన్నాడు చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్లో ఉంది చూడండి. దావీదు ఎక్కడికి పోయినను అక్కడ నీ పేరు కూడా పెట్టుకొని చూస్తే, అవునా కదా, నువ్వు ఈరోజు ఇట్లా ఉన్నావు అంటే ఆయన కాపాడుతున్నాడు నన్ను. అర్థమైందా అండి? ఆయన కాపాడుతున్నాడు. నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడో అది ఆయనకు తెలుసు. ఆ ఆయుష్ ఇచ్చాడు కాబట్టి అప్పటి వరకు కూడా నన్ను ఆయన కాపాడుతూనే ఉంటాడు. మరణం ఏ రీతిగానైనా సంభవించవచ్చు. ఆ మరణించేంత వరకు కూడా దేవుడు నన్ను ఏం చేశాడండి, కాపాడుతూ ఉన్నాడు. నాకు దాగుచోటుగా ఉన్నాడు, ఇంతగా కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఇంకేమన్నాడు, అదే 8వ అధ్యాయంలోనే 14వ వచనం కూడా ఉంది, చివరిగా 14వ వచనం. మనము ఆదికాండంలో యోసేపుని చూస్తే ఒక మాట ఉంటుంది, ఆయన గురించి ఊరికే చెప్పబడుతుంది. ఏం మాట అది? దేవుడు యోసేపునకు తోడై ఉండెను అని ఉంటుంది. చాలాసార్లు అక్కడ ఆయనకు రాయబడి ఉంటుంది, ఆయనకు తోడై ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ దావీదుని ఏం చేస్తూ వచ్చినాడు, యెహోవా అతనిని కాపాడుచుండెను. తోడు కాపుదల వారికే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన నాకు కూడా దేవుడు ఏమిస్తున్నాడండి, ఆయన కాపాడుతూ ఉన్నాడు, ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. విన్నరా? ఈ సంగతులు, దీని గురించి నేను ఏం చేస్తూ రావాలి, మనము ఉపదేశింపబడుతున్నాము, నడిపించబడుతున్నాము. తర్వాత నీ మీద దృష్టి ఆయన ఉంచి నీకు ఆలోచన చెప్తున్నాడు. నీ మీద దృష్టి ఎవరు ఉంచారండి? దేవుడు ఉంచాడు. మన వాళ్ళు మన మీద దృష్టి పూర్తిగా ఉంచగలుగుతారా? ఎక్కడి వరకు? గడప దాటేంత వరకే ఉంచుతారు. ఆ తర్వాత ఉంచుతారా? మొన్న ఒక ఆయన అంటుండే, మొన్న ఒక బ్రదర్ చనిపోయినప్పుడు ఆయన అంటుండే, ఇంకో ఆయన ఏమంటుండంటే, అట్లా కాదు బ్రదర్, ఒకటి ఆయన ఎటు పోతున్నాడు అటు పోయేటట్టు అది పెట్టుకుంటే బాగుండు. అసలు దాన్ని ఏమంటారు కానీ కదా, లైవ్ లొకేషన్. ఆయన ఎటు పోతున్నాడు అది అటు పెట్టుకుంటే బాగుండు అన్నట్టుగా ఆయన అంటూ వచ్చాడు. అది సాధ్యమవుద్దా అండి? చెప్పు, సాధ్యమవుద్దా? అది అలా కష్టం. దానికి ఎన్నో ఉంటాయి, చేయగలగవచ్చు. కాబట్టి దేవుని యొక్క కాపుదల లేనిది, దేవుని యొక్క దృష్టి లేనిది మనం ఎన్ని చేసినా కూడా కష్టమే. కాబట్టి నీకేం చేస్తున్నాడు? నీ మీద దృష్టి ఉంచుతున్నాడు. నీ మీద దృష్టి అంటే ఇప్పుడు మనకు అర్థమైన రీతిలో చెప్పాలంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అండి. సీసీ కెమెరాలు అంటే ఎక్కడైతే ఉన్నాయో అక్కడి వరకు మన మీద దృష్టి ఉంటుంది. అయితే దేవుని యొక్క దృష్టి నీ మీద ఎప్పటి వరకు ఉందట? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ చోట ఉంటున్నావో అన్ని చోట్ల నన్ను కాపాడుతూ ఉన్నాడు. నన్ను కాపాడుతున్నాడు కదా. యెహోవా ఆయనను, దావీదును ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. నీవు కాపాడబడిన వారం కాబట్టి ఇప్పుడు ఈ ఆరాధన కొరకే నేను రాగలిగాం. ఆయన కాపుదల లేకపోతే మనం రాగలుగుతామా అండి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఈ బ్రతుకుతున్నటువంటి సమయంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే,
దావీదు వలె అదే మన 2 సమూయేలు 7:22 చెప్పిన రీతిగా దీన్ని మనం బాగా తెలుసుకోవాలి. మనకు అదే పని అసలు. ఏంటి మళ్ళీ చదవండి అది 22 కాబట్టి దావీదు ఏమంటుండండి, దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు. ఆయనే ఘనత కలిగినటువంటి వాడు, ఆయన గొప్ప ఘనత కలిగినటువంటిది వాడు. తర్వాత నీ వంటి దేవుడు ఒకడును లేడు ఈ లోకంలో. అర్థమైందా అండి? మనం తెలుసుకోవాలి. మనము ఇప్పుడు మన దినము చనిపోయిన ఆ బ్రదర్ ప్రవీణ్, ఆయన మరి దేవుని యొక్క వాక్యాన్ని బాగా మరి చదువుతూ వచ్చాడు. అదే కాకుండా అన్ని గ్రంథాలను చదువుతూ వచ్చాడు కదా అండి. ఎవరు చెప్పమన్నారు? ఎవరు చదవమని చెప్పారు ఆయనకు కదా? ఎవరైనా చదవమని చెప్పారు ఆయనకు? దేవుణ్ణి విశ్వసించిన వెంటనే ఆయనకు చాలా దేవుని యొక్క వాక్యము చదవాలి, దేవుని కొరకే నిలబడాలి, దేవుని కొరకే నేను మరి ఆయన బిడ్డగా ఉండాలని ఎంతో ఆశ కలిగి, ఇప్పుడు భక్సింగన్న గారికి రోజుకు 10 అధ్యాయాలు చదవమని ఎవరైనా చెప్పారా? వాళ్ళ తల్లిదండ్రులు మనలాగా ఇప్పుడు ఉన్నారండి. మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు, మన పిల్లలకు మనకు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు ఉన్నారా? లేరు. కానీ వాళ్ళు అంతగా చదివారు. మనం చదువుతున్నామా చెప్పండి? మనం దేవుని వాక్యం విషయంలో శ్రద్ధ కలిగి ఉంటున్నామా? ఆయన వాక్యం ఎందుకంటే మనకు ఇక ఇదే కావాలి మన లైఫ్లో ఎక్కువ, మన జీవితానికి ఇదే కావాలి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎంతకాలం ఉన్నా, ఇప్పుడు చూడండి ఉదాహరణ ఇప్పుడు నా ప్రవీణ్ బ్రదర్కు ఏం తక్కువ లేదు. ఏమైనా తక్కువ ఉందా? ఏం లేదు. ఆయన హాయిగా మంచి కంపెనీలు, దేవుని యొక్క కూర్చున్నటువంటి వాక్య ధ్యానము దేని మీద ఎంతైనా ఉండగలుగుతాడు. కానీ పర్మనెంట్గా ఉన్నాడు ఇక్కడ. పర్మనెంట్గా ఉండేటువంటి స్థలం ఏంటి? దేవుని దగ్గరే. ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. ఎంత నువ్వు కలిగి ఉన్నా, పట్టుకొని వేలాడినా నువ్వేమై ఉండాలట? ఆయన కొరకే. మేము అప్పుడు పాతగా అంటే యేసుప్రభువులో రాకముందు సినిమాలు బాగా చూసేవాళ్ళం కదా. ఆ చూసే టైంలో మాకు ఒక స్త్రీ బాగా కనపడేది. ఎవరంటే ఆమె గయ్యాలి. చెప్పారు, అదే చెప్తారా లేదా అని చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కావచ్చు బహుశా. సూర్యకాంతం అంటేనే చాలు దేని పెడతారు? ఆమెను గయ్యాలి కింద పెడతారు. అంటే యాక్టింగ్లో గయ్యాలి, నిజ జీవితం చాలా మంచిదట చాలా చెప్పారు. అయితే ఆమెది ఏంటంటే ఒక దాంట్లో తనకు డబ్బు పిచ్చి బాగుంటుంది. ఒక దాంట్లో ఏమవుతుంది? డబ్బు పిచ్చి బాగుంటుంది అన్నట్టు. ఎక్కడ ఏమైనా డబ్బు 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 ఆ సంచినే పట్టుకుంటుంది, ఇట్లా ఆ డబ్బు సంచిని తన యొక్క మనసు. అయితే ఒకసారి వాళ్ళు మంచిగా ఏం పెట్టారంటే ఈ డబ్బుతో ఒక నరకంలో వేస్తారు ఆమెను. ఈ సూర్యకాంతం ఏం చేస్తారు? నరకంలో వేస్తారు. నరకంలో వేస్తే కూడా డబ్బు సంచినే పట్టుకొని ఉంది ఆమె. అందులో డబ్బు సంచిని పట్టుకుని దీన్ని పోనిస్తలేదు అసలు దాన్ని. అయితే దేవుణ్ణి కాకుండా ఈ లోకంలో ఏ మెటీరియల్, ఏ వస్తు విషయంలో నువ్వు మనం ఆశించినా కూడా ఆమెలాగా అక్కడ పోయి కూడా అదే ఆశించవచ్చు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో నువ్వు ఆశ తొలగించి దేవుని విషయంలో నీవు ఉంటే గనక మనం ఎక్కడికి వెళ్తామండి? దేవుని దగ్గరికి వెళ్తాం, దేవునితో ఉండగలుగుతాం. మనం బ్రతికి ఉన్న ఈ కొద్ది సమయంలో మనం ఏం కావాలి? నీవు గొప్పవాడవు, అత్యంత ఘనత కలిగిన వాడవు, నీ వంటి వాడు ఒకడు లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నేను ఎంతో విన్నాము, ఎక్కడ చూసాము అంతా చూస్తే అక్కడ ఏమైంది? నీవు తప్ప
వేరే దేవుడు మాకు కనబడట్లేదు. ఎంత గొప్పవాడవు నువ్వు, నా దాగుచోటుగా ఉన్నావు, నన్ను కాపాడేవాడుగా ఉన్నావు అని ఎవరనాలి? నేను నువ్వు. మన కొరికే ఉపదేశించాడు. ఈ వాక్య భాగం మన కొరికే. ఆయన ఉపదేశంతో నీకు ఆలోచన చెప్తున్నాను. ఆయన ఆలోచన పరలోక సంబంధమైనటువంటి ఆలోచన. ఆయన ఆలోచన అంతా కూడా ఈ భూ సంబంధమైనదిగా ఉండదు. ఆయన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? పరలోక సంబంధమైనదిగా ఉంటుంది. తర్వాత యాకోబులో చూడండి, ఒక మాట చూద్దాం. యాకోబు మొదటి అధ్యాయము. యాకోబు మొదటి అధ్యాయము. యాకోబు మొదటి అధ్యాయము చూడండి, 19వ వచనం నుండి. నా ప్రియ సహోదరులారా, చాలు. ఇక్కడ ఏమన్నాడు? దేవుని బిడ్డలైనటువంటి వారికి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రతి మనుషుడు ఏం చేయాలట? వినుటకు వేగిరపడు. అంటే ఎట్లుంటుంది చెప్పరు? సిద్ధపడి. మీకు మనం అంటుంటాం అప్పుడప్పుడు, అమ్మో మాట్లాడు గొడవకు చెవులు ఉంటాయి అంటాం. అంటే వాళ్ళు గొడవకు చెవులు అట్లా పెడతారు అన్నట్టు, ఇట్లా అన్నట్టుగా. అంతగా వేగిరపడడం అంటే నేను దేవుని కొరకైనటువంటి, లేదా ప్రతి విషయంలో మనం వినుటకు వేగిరపడిన వాడుగా ఉండాలి. మనం వినాలి. మనం చాలాసార్లు వింటామా? వినాలి అంటున్నాడు. నువ్వు కరెక్ట్గా వింటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, మాట్లాడుటకు నిదానించువాడును అన్నాడు. నువ్వు కరెక్ట్గా విన్నావు అనుకో, మాట్లాడటకు నువ్వేమై ఉంటావు? నువ్వు సరిగా వినకపోతే నిదానం రాదు నీలో. వస్తుందా? నిదానం రాదు నీలో. నిదానం రావాలంటే ఏం కావాలి? నీవు ముందేం చేయాలా? వినాలి. వినుటకు నువ్వేమై ఉండాలా? వేగిరపడేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఆత్మ సంఘములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. అయితే తర్వాత కోపించుటకు నిదానించువాడినై ఉండవాలి. నువ్వు దేనికి నిదానము? మాట్లాడటకును కోపించుటకును. కోపం చేయాలి, కానీ ఎలా చేయాలట చెప్పండి? ఎలా చేయమన్నాడు అక్కడ? నిదానించువాడే. నిదానంగా కోపం చేయాలి. నిదానంగా కోపం చేయాలి. కోపం చేయండి రాదు, కానీ ఎట్లా చేయాలట? నిదానంగా చేయాలి. తర్వాత ఎందుకనగా చాలు. నరుని కోపము ఏం కదట? దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని ఏమాత్రం కూడా నెరవేర్చదు. మన పక్కకున్న వాళ్ళు, మన వాళ్ళు చాలా కోపం తెప్పిస్తారు, అంతగా జీవిస్తారు వాళ్ళు. కానీ మనం దేవుని బిడ్డలమేనాం కాబట్టి, ఇప్పుడు ఎవరి కోపం అట? నరుని కోపం. ఈయనెవరు? నేను నరుని కోపము ఎవరు నెరవేర్చదు? దేవుని నీతిని నెరవేర్చదు. మనల్ని దేవుడు నీతిమంతునిగా చేశాడు కదండి. మనం ఇప్పుడు ఎవరము? దేవుని బిడ్డలంగా. ఇంకొక మాటలో నీతిమంతులము. మనల్ని ఎలా చేశాడు? చాలా చేశాడు, కానీ ఒకటి ఏంటంటే నీతిమంతులుగా చేశాడు. ఈ నీతిమంతులు నరుని కోపము నెరవేర్చదు. అందుచేత చాలు. ఈ లోక సంబంధమైన వాటిలో మనం విర్రవీగొద్దు అంటున్నాడు ఇక్కడ. కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటున్నాడు. అర్థమైంది? కల్మషంలో ఆ తర్వాత విర్రవీగుచున్నటువంటి ఆ దుష్టత్వమును ఇవి మానాలి అంటున్నాడు. ఇవేం చేయాలంట? మానాలి. ఊర్లలో మరి ఇక్కడైనా మనం చూస్తుంటాం, ఏం చూసో ఎగురుతున్నాడు వాడు అంటాం కదా. ఏమంటాం మనం? ఏం చూసో, ఇంత వచ్చిందో, ఇప్పుడు ఇంత వచ్చింది కాబట్టి వాడు ఆగుతలేడు అంటాం కదా. ఇప్పుడు ఏదో కొంత వచ్చింది కాబట్టి ఆగుతలేడు అంటాం, విర్రవీగుచున్నటువంటి. అయితే దేవుని బిడ్డలు ఎలా ఉంటారండి? దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? అన్ని వేళలో ఒకే తీరుగా ఉండడం. అన్ని వేళలో ఎలా ఉండాలట? ఒకే తీరుగా ఉండడం. సంతోషం వస్తే
ఫుట్బాల్ లాగా ఎగిరేది లేదు, దుఃఖం వస్తే సతికిలబడి ఏడ్చేది లేదు. ఆ సంతోషం ఆయన ఇచ్చాడు, దుఃఖము ఆయన ఇచ్చాడు. కాబట్టి అన్ని వేళలో మనము ఫిలిప్పులు చెప్తాడు కదా, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును మీరు ఆనందించండి. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలంగా మనము కల్మషాలు విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం వీటిని మనం మానాలి అట. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటున్నాడు. సాత్వికముతో దేవుని యొక్క వాక్యాన్ని, ఈ శక్తిగల దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలటండి? అంగీకరించాలి. అర్థమైందా? ఇప్పుడు ప్రవీణ్ పలకరిస్తే చాలు, ఎవరైనా ఏ మతస్థుడైనా అందులో ఉన్నాయన్నీ టకటక చెప్పేస్తాడు. పరిశుద్ధం లేఖన భాగంలో కూడా ఎక్కడన్నా అవన్నీ కూడా చెప్పేస్తాడు. ఆ తర్వాత మన దగ్గరికి ఒకసారి బ్రదర్ జాన్ అని ఒక ఆయన వచ్చింది, వాక్యపరిచకు పిలిపించాము ఇక్కడికి. ఆయన ఎవరంటే బ్రాహ్మణుడు. ఆయన కూడా వాక్యం నిలబడిండంటే 30 వచనాలు ఆయన తీస్తాడు, కానీ ఆయన తీయడు. మనం తీసే ముందుకి ఇంకోటి చెప్తాడు. అంటే అంతగా వారు దేవుని యొక్క వాక్యం విషయంలో వారు ఆశతో చదివినటువంటి వారు. అంటే ఆయన యొక్క శక్తిగల వాక్యమును మనం ఇక్కడ ఉన్నప్పుడే సాత్వికంతో మనం ఏం చేయాలటండి? అంగీకరించాలి. కేథలిక్స్ వారు చనిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? ఆయన ఆత్మకు శాంతి కలగడానికి ప్రార్థనలు పెడతారు. ఎట్లా అండి? చనిపోయినాక ఆత్మలకు శాంతి కదా, చనిపోయినాక ఆత్మలకు శాంతి కలగదు. అందుకనే మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఏం చేయాలటండి? శక్తి కలిగినటువంటి ఈ వాక్యమును సాత్వికంతో మనం ఏం చేస్తూ రావాలి? అంగీకరిస్తూ, వింటూ, లోబడుతూ, ప్రభు కొరకై లోకంలో జీవిస్తూ రావాలి. అలాగుంటున్నమ్మా. 22వ వచనం, చాలు. మీరు వినువారు మాత్రమై ఉండి. మనం ఎట్లుండొద్దటండి? ఎంత ప్రమాదం కదా ఇది, అంత డేంజర్ అన్నట్టు కదా. మనము ఇప్పుడు ఏదైనా టానిక్ లేకపోతే ఇంకేదన్నా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద లాస్ట్ డేట్ పెడతారు కదా. లాస్ట్ డేట్ పడిన వెంటనే మనము దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతామా? జాగ్రత్త పడతాం. దాన్ని ఏమాత్రం కూడా మనము తీసుకోము కదా. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే, మరి పరిశుద్ధ లేఖన భాగాన్ని ఆయన చెప్తూ ఈ యొక్క వాక్యాన్ని ఇస్తూ ఏమంటుండంటే, ఇందులో లాస్ట్ డేట్ పెట్టాడు మనకు, అంతే కదా. మీరు ఇప్పుడు వింటున్నారు కదా, ఈ వినువారు మాత్రమై ఉండి బయటికి పోగానే మరి రాతి నేలలో పడిన విత్తనాల్లాగా ఉండకూడదు అంటున్నాడు ఆయన చెప్పేది. అర్థమైందా? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరుచుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై యుండుడి. దేవుని బిడ్డలు దేని ప్రకారము ప్రవర్తించాలి? వాక్య ప్రకారము. అర్థమైందా అండి? వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలట. ఎవరు? దేవుని బిడ్డలు. కానీ మనం దేవుని వాక్య ప్రకారం కాకుండా మా అమ్మ చెప్పిపోయింది, మా తాత చెప్పిపోయిండు, మేము ఇదే అలవాట్లు మాకు, దాన్ని ప్రవలంబిస్తూ ఉంటాం మనం ఎక్కువ శాతం కదా అండి. నిష్ప్రయోజనమైన వాటిని మనం చేయడానికి అవలంబిస్తాము, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి మనము చెయ్యము. ఇక్కడ అదే అంటున్నాడు, మీరు మరి అలా ఉండండి, ప్రవర్తించువారై ఉండండి. చాలు. వాడు ఎవడైతే మరి ఊరికినే వినుకుంటూ పోతూ వస్తుంటే అది కుదరదు. కానీ ఇప్పుడు ఏం కావాలట? సహజమైనటువంటి రీతిలో తాను ఆ వాక్యానుసారంగా మరి దేవునికి ఇష్టలముగా ఈ లోకంలో మనము జీవిస్తూ రావాలి. దేవుడైతే ఏం చేస్తున్నాడండి? నీ దాగుచోటుగా ఉన్నాడు, నీ శ్రమలో నీకు తోడై ఉన్నాడు.
ఆ తర్వాత మరి దావీదుకు ఆయన ఎక్కడికి పోయినా కూడా ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు ఆయన కాపాడుతూ ఉన్నాడు. నన్ను కాపాడిండా లేదా? కాపాడుతున్నాడా లేదా? ఆ విశ్వాసం, ఆ నమ్మకంలోనికి మనం రావాలి. మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇలాగ బ్రతుకుతూ ఉన్న సమయంలో వాక్యమును సాత్వికంతో మనము అంగీకరిస్తూ మనం ఏమి గుర్తించాలన్నట? మనం అక్కడ చదివాం కదా 2 సమయంలో ఏమి గుర్తించాలి? నీవే దేవుడు, నీవు తప్ప మనకు దేవుడు లేడు అని ఆ సత్యాన్ని మనము ఏం చేస్తూ రావాలండి? విశ్వాసులముగా, దేవుడి బిడ్డలముగా మనము జీవిస్తూ రావాలి. అర్థమైందా? స్టెఫెన్ ఏదైతే విన్నాడో దాన్ని పట్టుకొని ఆయన గట్టిగా నిలబడ్డాడు. రాళ్ళతో కొట్టి చంపుతున్నా కూడా ఏమైనాడు? నా ప్రభువు నాకు కనబడుతున్నాడని గట్టిగా ఉన్నాడు. అయితే మన దినం చనిపోయిన ప్రవీణ్ కూడా దేవుని వాక్య విషయంలో గట్టిగా నొక్కి చెప్తూ దేవుని కొరకై ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవుని కొరకు మనము జీవించడానికి సిద్ధంగా ఉండాలా. భయం అవసరం లేదు. దేహమును చంపిన తర్వాత మరేమీ చేయని వానికి మీరేం కాకూడదన్నాడు? భయపడకుడి. మరి ఆత్మను నరకంలో ఆత్మకు శిక్షణ ఇచ్చేటువంటి ఆయనకు మీరు భయపడవాలనని చెప్తూ వచ్చినాడు. మనకు ఆ ధైర్యం ఉందండి? మనం ఆ ధైర్యంతో జీవిస్తున్నామా? ప్రభువును అలా వెంబడిస్తున్నామా? ఇంతకుముందు వాక్యంలో విన్నాం. మనకు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏం కావాలా? ఇది కావాలా, అది కావాలా, బొక్కలు కావాలా, అన్నీ కావాలా అంటున్నాం కదా. అది ఎందుకు అది? మన శరీరానికి అన్ని బలంగా అన్నిట్లో అన్నీ వస్తాయని కదా. ఇప్పుడు నీకు ఆత్మీయంగా బలం లేదనుకో, ఆత్మీయంగా బలం లేదంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? యాకోబులో మనం చూసాం కదా, అదే మాట చదవండి. యాకోబులో అది చూసాం కదా. మీరు సాత్వికంతో 20 సాత్వికంతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. లోపల నాటబడి, మనం లోపల నాటబడాలా. అర్థమైందా అండి? స్టెఫెన్ ధైర్యంగా నిలబడ్డాడు. లోపల లేకుండా నిలబడతాడా చెప్పండి? లోపల ఉంటేనే కదా నిలబడేది. సరైన పునాది ఉంటేనే కదా ఇల్లు నిలబడుతుంది కదా. లోపల నాటబడాలా. ఏం నాటబడాలా? నీకు నాకు దేవుని యొక్క వాక్యము నాటబడాలి. దేవుని వాక్యం నాటబడినట్టయితే మనము ధైర్యంగా నిలబడతాం. ఆయన నీ ఆత్మను రక్షించేవాడుగా ఉంటాడు. సాత్వికంతో నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించు, విను, లోబడు. అదే నేర్చుకోవాలి మనకు అదే. అప్పుడు మనం ఏమవుతామంటే నిజంగా నీవు తప్ప నన్ను కాపాడింది ఎవరు లేరయ్యా, ఎంతగానో నన్ను కాపాడుతున్నావు అని గ్రహిస్తాం మనం. ఇక్కడ ఈ లోకంలో మన పిల్లలకి ఎంత పెట్టినా వాళ్ళు గ్రహించరు. మనల్ని గ్రహిస్తారా? నువ్వు మంచి డాడీ, మంచి మమ్మీ ఎప్పుడు అంటారు? చిన్నప్పుడే అంటారు. పెద్దగా అయిన తర్వాత ఏం చేసినావు, నాకు ఏం చేసినావు అని అంటారు. అర్థమైందా? నువ్వు ఎందుకు అన్నావు అని అంటారు. ఇక పెళ్ళిళ్ళు అయిన తర్వాత నిన్ను చూడరు. ఇంకా ఈ మధ్యకాలంలో నాగరికత పెరిగింది, కంప్యూటర్ యుగం కాబట్టి ఓల్డేజ్ హోమ్లు కూడా పెరిగినాయి. అప్పుడు లేకుంటే మాకు ఇవి ముసలిళ్ళంతా అన్నే పడి ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లు పెరిగినాయి. పెద్దగా అయితే కొద్ది చూసుకోవాలి ఒకరినొకరు ఓల్డేజ్ హోమ్లు. నిజంగా అట్లా ఉందన్నట్టు పరిస్థితుల్లో. కాబట్టి ఎవరు కూడా మనల్ని మరి ప్రేమించరు. కానీ దేవుడే ఆయన మనల్ని ప్రేమిస్తూ అంతవరకు నీకు తోడుగా ఉండి కాపాడుతున్నటువంటి దేవుడు. ప్రతి చోట నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు కాపాడుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలంగా మనం ఒకటి నేర్చుకోవాలి. మనం ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నాం ప్రార్థించి మనం పోవాలి. ఎక్కడ ఏం తింటున్నా ప్రార్థించి మనం ఉండాలి. ఎక్కడ ఏ రీతిగా ఉన్న మనసులో ఎవరికి తెలియకుండా నువ్వు అది చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఇంకా ఎక్కువగా ఉంటాడు. నీ మనసు అంతా కూడా ఏమైపోతుంది? ఆయన మీద కేంద్రీకరించబడి ఉంటుంది కదా అండి. ఆయన మీద కేంద్రీకరించబడింది. డబ్బు మీద కేంద్రీకరించబడింది ఎవరు? ఆమె డబ్బు మీద కేంద్రీకరించబడింది కాబట్టి అక్కడికి పోయినా డబ్బే అన్నది. అది నువ్వు నీ యొక్క వాక్యముల్లో నీ యొక్క కేంద్రీకరణ ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా దేవునికి ప్రార్థన చేస్తావు, ప్రతి దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుని కొరకే జీవిస్తావు. ఆయనే కాపాడుతాడు మన పిల్లల్ని అందరినీ కూడా. మనం ఏం చేస్తుంటే సీసీ కెమెరాలాగా
మన కుటుంబాన్ని కాపాడినట్టుగానే మనం ప్రయత్నం చేస్తాం, కానీ నీ చేత కాదు, అది ఆయన కాపాడాలంతే. కాబట్టి ఆయన మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి లోకంలో నడుచుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకునే రీతిగా యోగ్యంగా ప్రభు కొరకే జీవిస్తాం. బలలో పాలు పొందేవారు యోగ్యంగా పాలు పొందండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.